అప్పుడు ఊడకుండా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక దానికి కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇవి రెండు ఫస్ట్ అయితే ఇవి రెండు అటాచ్ చేసేస్తే ఒక పీస్ రెడీ అవుతుంది కదా దానిలాగా. అందుకోసం దీనికి ఓకేనా? దీనికి చూడండి మంచిగా అంచు ఉంది, దీనికి వచ్చేసరికి ప్లెయిన్ ఉంది. అదే అంచు ఉండేది ఉంటే బొందు కోసం దాన్ని మడిచిపెట్టేది ఉంటే అయిపోయేది. కానీ ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకొని మళ్ళీ మడవాలి. ఫస్ట్ ఒకవైపు అటాచ్ చేసేస్తాను. నిన్నేమో కొంచెం డబల్ కుట్టుకోమని చెప్పా, ఇప్పుడేమో అటాచ్ చేసేస్తా, ఇట్లా పైన వేసేస్తాను. చూసుకోవాలి లెవెల్, ఇది కొంచెం లెవెల్ కోసం కట్ చేసేస్తే అంతే కదా. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ కోసం నేను కొంచెం ఇట్లా ముందు దాకా వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆపి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ కన్నాను మళ్ళీ రఫ్ లాగి మళ్ళీ అటాచ్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా లెవెల్గా అతుకేసిందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా చూసుకొని అతుకేసిందని లెవెల్ చేసేయడం. ఇప్పుడు నేను అన్నిటికీ పైన వైపు కుట్టుకుంటూ వచ్చిన, దీనికి ఏం చేస్తాను మొత్తం కుట్టేస్తాను, మొత్తం కింది వరకు. మడుస్తాను ఇదంతా ఎందుకు, పైన ఒక వైపు ఒక కుట్టు కుట్టుకొని నీట్ కూడా ఉంటుంది. వస్తుంది, అది టెన్షన్ ఉండదు. ఎంత లెంత్తో పెట్టినామో అంత లెంత్తో వెళ్ళిపోతుంది ఫోల్డింగ్. లేకపోతే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, కుచ్చులు కుచ్చులు వస్తూ ఉంటుంది. అట్లా రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇట్లా పెట్టుకుంటే. దీనికి ఒక బొందు గుట్టి పెట్టేస్తే పైన రెడీ. ఇప్పుడు ఏం కావాలి మనకి, కింద కావాలి. కింద మనం దీనికోసం ఎక్కువ ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేసింది కాబట్టి ఫస్ట్ లెగ్ అంటే కుట్టేద్దాం, అంతే కదా. లెగ్ రౌండ్ కుట్టుకోవాలి. ఈ లెగ్ రౌండ్ కూడా నేను ఫస్ట్ ఒక కుట్టు ఇది మడిచి కుట్టి, రెండు సేమ్ ఉండాలి కాబట్టి రెండు సేమ్గా ఇట్లా ఒకవైపు మడిచి కుడుతున్నా. ఇంకో లెగ్ కూడా సేమ్ మడిచి కుడుతున్నా. ఒకటి ఎక్కువ మడిచినవా తక్కువ మడిచినవా అని ప్రాబ్లం లేకుండా రెండు ఈక్వల్ పొజిషన్లో పెట్టేసుకొని
పట్టుకుంటే రెండు సేమ్ వస్తాయి. అనుకుంటే అట్లా నేను ఏం చేసాను జిగ్జాగ్ ఒకటి 4 రూల్ పేపర్ ఉంటుంది కదా, ఐడియా ఉందా? 4 రూల్ నోట్స్ దానిలో కూడా పెట్టుకోవాలి. లైన్లు ఉంటాయి కొన్ని పాయింట్స్, ఆ షేప్ కంపల్సరీ. ఉల్టా ఫల్టా ఇవే మెయిన్ కావాల్సింది. మీరు ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ కుట్టేటప్పటికి ఏమవుతుందంటే రెండు సేమ్గా ఉన్నాయి అనిపిస్తుంది. తీరా పెద్దగా కుట్టేటప్పటికి ఆలోచించకుండా కరెక్ట్గా వెళ్ళాలని కుట్టేస్తారు. కుట్టే విధానం ఒకటి చూసుకోండి, ఇవి మెయిన్ చూసుకోవాలి. రెండు ఇగో కుట్టేటివి ఉన్నాయి కదా, ఈ లోపలికి ఉన్నాయి, అటు ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఇవి రెండింటిని ఇటు అటు అటాచ్ చేసేసుకోవాలి. ఇవి అంచులు ఉన్నాయి కాబట్టి 2 కుట్లు వేస్తే సరిపోతుంది, క్లాత్ ఊడదు కదా. అదే అంచు లేకపోతే ఇంతక పైన వేసుకున్నాం చూడడానికి కుట్టు, అట్లా ఒక కుట్టు కుట్టి పైన ఒక కుట్టు కుట్టుకోవాలి ఊడకుండా. పైన బెల్ట్ కూడా అటాచ్ చేసేది. ఉన్నది బొందు వైపు పట్టుకొని రివర్స్, ఇది కూడా రివర్స్ అంటే అటు ఇటు లోపల క్లాత్, ఇటు బయట ఒరిజినల్. దీనికి ఇది బయట ఒరిజినల్, దీనికి ఇది బయట ఒరిజినల్. ఆపోజిట్ ఉందా? అది రెండు ఒరిజినల్ పైన లోపలికని పెట్టేసుకొని రెండు ఆపోజిట్ లోపల ఉన్నాయి బయటికి రావాలి. ఇప్పుడు ఎక్కడి వరకు? మినిమం ఇక్కడ వరకు కొంచెం అనుకోండి క్లాత్. దానికంటే ముందు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఫస్ట్ కొలుసుకోవాలి. ఈ చిన్న ముక్క ఉన్న నడుంది మనకంటే ఇప్పుడు కొంచెం గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది సెంటర్ ఎక్కడో తెలుస్తుంది. సెంటర్ ఎక్కడ వస్తుంది దీనికి? చేస్తాను నార్మల్గా ఇంత దూరం వచ్చేంత వరకు కుట్టా. ఇప్పుడు ఇక్కడ పట్టుకోండి, ఇది ఏదైతే సెంటర్ ఉందో ఇదే కదా సెంటర్. ఈ సెంటర్లో ఈ సెంటర్ అంటే అటువైపు కూడా జాయింట్ వచ్చిందే సెంటర్గా, మిగతాది ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇదే కుచ్చుల క్లాత్, ఓకేనా? అంతే కదా. కొంచెం అటు ఎంత కుట్టినామో ఓకేనా. ఇప్పుడు దీన్ని కుచ్చులు పెట్టుకుంటూ వచ్చాడు. అట్లా మీకు ఎట్లా ఈజీ ఉంటే అట్లా కుచ్చులు పెట్టుకున్న తర్వాత అటాచ్ చేయొచ్చు, లేదంటే నడుము బెల్ట్ కుట్టుకొని అటాచ్ చేయొచ్చు, మీ ఇష్టం. మీకు ఇది హార్డ్గా అనిపిస్తే ఫస్ట్ ఎంత ఎక్కువ ఉంటుందో క్లాత్ అంతా కుచ్చులు పెట్టేసుకొని, ఒకవేళ ఇది ఎక్కువ అయింది అది తక్కువ అయింది అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇది ఎక్కువైతే ఇంకొక కుర్చీ 2 కుర్చీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అటొకటి ఇటొకటి. ఒకవేళ ఇది ఎక్కువైతే ఒక కుర్చీ 2 కుర్చీలు ఇప్పాలి, అట్లా చూసుకొని చేసుకోవాలి. అదే ఇప్పుడు ఇట్లా అనుకో నార్మల్గా సైజ్ ఎక్కడ వరకు అట్లా చూసుకొని వేసేసుకోవాలి. నాకు ఇంక ఇట్లా కుట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగా కూడా ఉంటుంది, టైం కూడా వేస్ట్ అవ్వదు మనకి. కాసేపట్లో బాటమ్ అయిపోతుంది. కొంచెం పెట్టినాక చూసుకోవాలి మధ్యలో కంపల్సరీ ఇక్కడ 2 కలుస్తున్నాయా లేదా, ఎక్కువ కొంచెం అయితే 2 కలిసిపోతాయి. ఇకంటే ఇంకొక కుర్చీ పెట్టి లెవెల్ చేసుకోవడం. ఓకే, 2 ఒక పాయింట్ దగ్గరికి వచ్చినాయా? ఓకే, ఇప్పుడు కుట్టేయడం. కరెక్ట్గా అటు ఎంత క్లాత్ ఉందో ఇటు కూడా అంతే ఉందా చూసుకొని. ఒకసారి సెట్ కాకపోవచ్చు, ఇప్పుడు నేను కుట్టి ఉన్నదాన్ని కాబట్టి కొంచెం నాకు ఫస్ట్ టైంకే సెట్ అయిపోయింది, మీకు అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పి మళ్ళీ సెట్ చేసుకుంటూ 2-3 సార్లు కుడితే ఏమైపోయింది మీకు కూడా అర్థమైపోతుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు నేను నార్మల్గా కుట్టేస్తాను కుట్టు, అంతే కదా. దానికి ఇక్కడ ఉంది సెంటర్, ఈ సెంటర్ ఎత్తుకొని దాని
కుట్టడానికి ఎంత వదిలేసుకున్నాం, ఇంత వదిలేసుకున్నాం అంతే కదా. ఇంత వదిలేసుకున్నాం, మిగతా అంతా కుర్చీ. ఇక్కడికి వచ్చినాక నేను మళ్ళీ ఇక్కడ నుండి కుర్చీ పెట్టేయచ్చు. మన చెయ్యి మూమెంట్ ఎటువంటి కొన్ని ఎక్స్పోజ్ అయ్యేటివి ఉంటాయి, వాటికి మాత్రం ఖచ్చితంగా అట్లనే కుట్టుకోవాలి. ఒకటి ఇటువైపు అని ఇప్పుడు మనం ఇటు ఫోల్డింగ్ ఇట్లా పెడుతున్నామా, అది రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా చూసుకొని ఇంకొకటి ఇటు డైరెక్షన్ తిప్పాలి. కొంచెం ఎడ్జుకు పడిన దారాలు ఊడిపోతూ ఉంటాయి. ఇది పైకి వచ్చింది కదా, మనకి లోపలికి వెళ్ళాలి. ఇటు కిందికి పెట్టేసి మొత్తం ఒక కుట్టు కుట్టుకుంటే రావాలి పైన. దీన్నే కినారే కుట్టు అంటారు కూడా. ఎడ్జు కానీ కుట్టు మీద కుట్టు రావాలి. అప్పుడు ఏంటి, లోపల నుండి లోపలికి, ఇది లోపలికి అనుకుంటూ పైన ఒక కుట్టు, అది కిందికి లోపలికి లోపలిది కూడా కిందికి అనుకోవాలి. అప్పుడు ఉతుక్కోకుండా గుచ్చుకోకుండా ఉంటుంది అంతే కదా. చూసుకోవాలి. కొంచెం మిడిల్లోకి వచ్చినాక మళ్ళీ 2 సెంటర్ పాయింట్లు పెట్టి కొంచెం కుట్టుకుంటా ఏం చేయాలా, పైకి వచ్చేసేయాలి. అక్కడ ఒక్క కాడే 2 ఇంచెస్ డిఫరెన్స్ కనబడుతుంది. మిగతాదంతా లూజ్గా ఉండాలి. బాటమ్ అనగానే మనకి లూజ్గా ఫ్రీడమ్గా ఉండాలి. ఓకేనా. ఇవి 2 సెంటర్ పాయింట్ వేసి పట్టుకొని సెంటర్లోకి వచ్చినాక మిడిల్ని ఆపి తిప్పాలి. సేమ్ యాజ్ చూసి ఇది కూడా అంతే 7. అట్లయినా ఏం లేదు, లేదంటే ఇది ఇక్కడ చూడాలి. అది అంత దూరం పట్టుకోలేకపోతే ఇక్కడ నుంచి 10 నుండి, ఇది 10 అంటే 1 వచ్చింది, 9 పెట్టాలి. అప్పుడు 9 పెట్టి 7 పెట్టుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా మళ్ళీ ఒక్కసారి కంపల్సరీ 2 కుట్లు వేసుకోవాలా. ఒకసారి చెక్ చేసుకోవాలి 2 కళ్ళు సేమ్గా కొంచెం డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు దీంట్లో ఇందులో కలిపేయడం.